ఎన్నికలప్పుడు ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తలకి అనేక రకాలుగా హామీలు ఇస్తుంటుంది. ఏ కష్టం వచ్చినా మీ ఇంట్లో మనుషుల్లాగా నిలుస్తామని నేతలు భరోసా ఇస్తుంటారు. అయితే అవి ఎన్నికల వరకే పరిమితం అవుతున్న పరిస్థితి పల్నాడు జిల్లా వైసీపీలో కనిపిస్తుంది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి గురజాల నియోజకవర్గ కార్యకర్తలకు వచ్చిందట. తమ నేత మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వీడియోలు రిలీజ్ చేస్తూ కబుర్లు చెప్తుండడమే తప్ప డైరెక్ట్గా వచ్చి తమకు అండగా నిలవడం లేదని గురజాల వైసీపీ క్యాడర్ వాపోతుంది. పల్నాడు జిల్లాలో రాజకీయాలకు రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. అక్కడి నుంచి అనేక మంది నేతలు రాష్ట్ర స్థాయి నేతలుగా ఎదిగి రాష్ట్రంలో కీలకమైన పదవులు కూడా అనుభవించారు. అలాంటి నాయకులు పల్నాడు జిల్లాలో చాలా మంది ఉన్నారు. జిల్లాలో కొందరు నాయకులను కరుడుగట్టిన క్యాడర్ ఫాలో అవుతుంటుంది. పార్టీ పవర్లో ఉన్నా లేకపోయినా కార్యకర్తలు తమ నాయకుల కోసం ప్రాణాలను సైతం అర్పించటానికి రెడీ అవుతుంటారు. కాంగ్రెస్ నుంచి కాసు బ్రహ్మానందరెడ్డి, కాసు కృష్ణారెడ్డి, టీడీపీ నుంచి ప్రజల మన్ననలు పొందిన డాక్టర్ కోడెల శివప్రసాద్, జూలకంటి భ్రమరంబ ఇలా అనేక మంది పేరు మోసిన లీడర్లు పల్నాడు జిల్లా నుంచే రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. కాసు బ్రహ్మానందరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర రాష్ట్రాల్లో మంత్రిగా పనిచేసి రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. కోడెల శివప్రసాద్ సైతం రాష్ట్ర రాజకీయాల్లో తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారు. హోం మినిస్టర్గా, స్పీకర్గా సేవలందించారు. అయితే వారికి ఆ పేరు ప్రఖ్యాతలు దక్కటం వెనుక కమిట్మెంట్ ఉండేదంటున్నారు. తమ కార్యకర్తలకు కష్టం వచ్చినప్పుడు వెనకడుగు వేయకుండా పార్టీలకు అతీతంగా కార్యకర్తల కోసం పనిచేసిన నేతలుగా వారికి గుర్తింపు ఉంది. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కార్యకర్తలకు కష్టం వచ్చిందంటే అక్కడే ఉండి కార్యకర్తలకు భరోసా కల్పించి వారి కుటుంబంలో ఒకరిగా వ్యవహరించేవారని ఇప్పటికీ పల్నాడు జిల్లా రాజకీయాల్లో చెప్పుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుత పరిస్థితులు వాటికి భిన్నంగా ఉన్నాయంటున్నారు పల్నాడు జిల్లాలోని గురజాల నియోజకవర్గం వైసీపీ కార్యకర్తలు. ఎన్నికలకు ముందు, ఎన్నికలకు తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో తమకు అండగా నిలవాల్సిన నేతలు ఎవరూ కూడా కనిపించటం లేదని క్యాడర్ వాపోతోంది. అధిష్టానం సైతం తమ పరిస్థితులు ఎలా ఉన్నాయో పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎన్నికల ముందు అసలు వైసీపీ నుంచి గురజాల నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారన్న దానిపై కొంత సందిగ్ధత నెలకొంది. అప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న కాసు మహేష్ రెడ్డి నర్సారావుపేట నియోజకవర్గానికి మారుతారని, గురజాల నియోజకవర్గానికి ఆయన దూరంగా ఉంటారని వాదనలు వినిపించాయి. అయితే చివరికి ఆయనే పోటీ చేసి పరాజయం పాలయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత గతంలో టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన వారిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. దాంతోపాటు నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో గొడవలు సృష్టించిన వారిపైన కూడా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ గురజాల వైసీపీ క్యాడర్ను పట్టించుకోవటం లేదట. కార్యకర్తలకు భరోసా ఇవ్వాల్సిన ఆయన అసలు నియోజకవర్గం ముఖం చూడటమే మానేశారని గురజాల వైసీపీ నేతలు వాపోతున్నారు. నార్మల్ గా ఉన్నప్పుడు సరే, కనీసం కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నా పోలీస్ స్టేషన్ దగ్గరకొచ్చి తమకు భరోసా ఇవ్వాల్సిన నేత తమ దగ్గరకు రాకపోవటం వారికి మింగుడు పడటం లేదట. అదేమంటే అప్పుడప్పుడు రికార్డెడ్ వీడియోలు రిలీజ్ చేస్తూ కబుర్లకే పరిమితమవుతున్నారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి అనేక కేసుల్లో ఇరుక్కుంటూ అనేక బాధలు పడుతున్న తమకు తమ బాధని చెప్పుకుందామంటే నియోజకవర్గ ఇన్ఛార్జి గాని, జిల్లా ఇన్ఛార్జి గాని ఎక్కడున్నారో కూడా తెలియటం లేదని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చెప్పుకోవడానికి అందరూ వైసీపీలో కీలక నేతలుగా ఉన్నారు కానీ తమకు కష్టం వస్తే మాత్రం వారెక్కడుంటారో, ఏం చేస్తున్నారో కూడా కనీస సమాచారం ఉండలేదంటున్నారు. ఆ క్రమంలో గురజాల వైసీపీ క్యాడర్ తమ మాజీ ఎమ్మెల్యేపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నా కనీస స్పందన ఉండటం లేదట. మొత్తానికి అలా నడిచిపోతోంది కాసు వారసుడి రాజకీయం. For more videos like this, subscribe Big TV channel.